హలో అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. అలాగే మీరు కూడా ఎప్పుడూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో, ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో అయితే చూసే ఉంటారు కదా! మేము ఎక్కడికి వచ్చామనేది. సో, ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళే ముందు మన ఛానల్‌ని అయితే ఎవరైనా కొత్తగా ఫస్ట్ టైం ఇప్పుడే చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. సో, ఇంకా మేమైతే సండే అనమాట. సండే రోజు శ్రీశైలం అయితే వచ్చాము. నేను మా ఫ్యామిలీతో మేము ఫస్ట్ టైం అనమాట శ్రీశైలం రావడము. ఇంతకుముందయితే ఎప్పుడూ వెళ్ళలేదు. సో, ఈ ఈ జర్నీ, ఎక్స్‌పీరియన్సు, టెంపుల్ ఎలా ఉంది, ఏంటి అనేదైతే ఈ వీడియోలో నేను మీకు షేర్ చేసుకుంటాను మీతో. సో, ఇంకా లేట్ చేయకుండా అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌ని అయితే కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇంకా మేము హైదరాబాద్ నుంచి బయలుదేరి ఇక్కడ దిండి ప్రాజెక్ట్ వరకు అయితే రీచ్ అయ్యాము. రీచ్ అయిన తర్వాత ఇక్కడ వాటర్ ఫాల్స్ అయితే మంచిగా వస్తుందనమాట. చాలా బాగుంది చూడ్డానికి. మంచి ఎక్స్‌పీరియన్స్ అనిపించింది ఇక్కడ. ఇంకా వర్షాకాలంలో అయితే చాలా బాగుంటుందంట ఇక్కడ. సో, నెక్స్ట్ ఎప్పుడైనా వర్షాకాలంలో అయితే రావడానికి ట్రై చేద్దామని అయితే అనుకున్నాం అనమాట. చాలా బాగా అనిపించింది. ఇట్లా మనం పైకి ఎక్కొచ్చనమాట. సో, పైకైతే ఎక్కి చూసాము. చాలా బాగా అనిపించింది. ఎంత థ్రిల్ అనిపించిందంటే ఇంత దగ్గరగా ఇలా చూడడము సూపర్‌గా ఉంది ఇక్కడ ప్లేస్ అయితే. లొకేషను చాలా బాగా అనిపించింది. ఇంకా మనకు శ్రీశైలం వెళ్ళేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళైతే ఇక్కడ వెహికల్స్ అన్నీ ఆపి ఇట్లా చూస్తున్నారనమాట పైకి వచ్చి. చాలా, చాలా బాగా అనిపించింది. ఇక్కడ చేపలు పట్టి ఇక్కడ అమ్ముతున్నారు. అలాగే కుక్ చేయించుకొని తింటున్నారనమాట. చేపల పులుసు అలా ఫ్రైలు కూడా చేస్తున్నారు. పక్కనే రోడ్డు పక్కనే అనమాట. సో, జొన్న రొట్టెలు, రైస్, చేపల కర్రీ, పులుసు ఇవి కూడా చేసి ఇస్తారట. ఫ్రెష్‌గా చేపలు అక్కడే దొరుకుతాయి కాబట్టి టేస్ట్ కూడా వేరే లెవెల్ ఉంటదేమో నాకు తెలిసి అనుకున్నాను నేను. సో, ఇది పైన ప్రాజెక్ట్ మనం పైకెక్కిన తర్వాత చూసామనమాట. చాలా బా అనిపించింది. వాటర్‌ని ఇంత దగ్గరగా చూడడం సో, థ్రిల్లింగ్‌గా అయితే అనిపించింది. ఇంక మా పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు. సో, అక్కడి నుంచి చూసుకున్నాక మనం మళ్ళీ స్టార్ట్ అయ్యామనమాట. ఒక హాఫ్ ఎన్ అవర్ అయితే అక్కడ స్పెండ్ చేసాము దిండి ప్రాజెక్ట్ దగ్గర. సో, చూసుకున్న తర్వాత అయితే ఇట్లా బయలుదేరి మళ్ళీ ముందుకొచ్చేసాము. సో, ఈ రోడ్ ట్రిప్ అయితే చాలా బాగా అనిపించింది. చాలా ఎంజాయ్‌మెంట్ అనిపించిందనమాట. అసలు ఈ ఘాట్ రోడ్లు, ఈ వే అయితే చాలా థ్రిల్లింగ్‌గా ఉంది. అసలు నాకైతే చాలా భయం వేసింది ఫస్ట్. ఇంత పైకి కొండ ఉంది కదా! అసలు ఎలా రోడ్ వేసుంటారా అనిపించింది నాకైతే. మనకు తిరుమల కొండనే అని పె ఎత్తుగా ఉంటుందని చాలా భయపడేదాన్ని నేనైతే అంతకుముందు. మరి ఇంకా ఈ శ్రీశైలం, నల్లమల ఫారెస్టు ఈ ఆహ్, ఘాట్ రోడ్స్‌కి మనం తిరుమల బెటర్ అనిపించింది నాకింకా. ఇదైతే చాలా భయంకరంగా అనిపించింది. కానీ థ్రిల్లింగ్ అయితే సూపర్‌గా ఉందనమాట. ఇంకా ఫారెస్ట్‌లోకైతే ఎంటర్ అయ్యాము. అసలు చాలా బాగా అనిపించిందండి ఈ జర్నీ అంతా. మీరు కూడా ఇలా చూసేయండి నాతో పాటు.
సో, మొత్తానికి మేమైతే శ్రీశైలం ప్రాజెక్ట్ దగ్గరికైతే రీచ్ అయిపోయి ఘాట్ రోడ్ అయితే ఎక్కేస్తున్నాం అనమాట. సో, మొత్తానికైతే ఈ ఎక్స్‌పీరియన్స్ అయితే చాలా బాగా అనిపిచ్చింది. ఫస్ట్ వెళ్తున్నప్పుడైతే చాలా భయం వేసింది కానీ, రిటర్న్ వచ్చేసాక మాత్రం థ్రిల్లింగ్‌గా అనిపిచ్చి మళ్ళీ ఇంకొకసారి ఎక్స్‌పీరియన్స్ చేయాలి అనైతే అనిపిచ్చిందనమాట. అంత బావుంది. సో, ఇంకా టెంపుల్‌కైతే వెళ్ళిపోయి రీచ్ అయ్యేసరికి మేము హైదరాబాద్ నుంచి అయితే బయలుదేరింది మార్నింగ్ 9కి బయలుదేరాము. ఇంకా ఆ రోజు సండే రోజు స్కూల్స్ పిల్లల్ని పంపియడం, లేవడము మార్నింగే కొంచెం అలవాటయిపోయింది కదా! సో, ఒక్కరోజు సండే ఇంకా అలా పడుకుండిపోయి కొంచెం లేట్ అయ్యేసరికి 9కి స్టార్ట్ అయ్యాము. 9కి స్టార్ట్ అయ్యి బయలుదేరి ఇంకా మెల్లగా పిల్లలు కూడా ఉండేసరికి ఇంకా మెల్లగా అక్కడక్కడ ఆక్కుంటూ ఇలా రీచ్ అయ్యేసరికైతే మాకు 3:30 అయితే అయిపోయింది. ఎందుకంటే ఆ రోజు సండే ఫుల్లు రష్ ఉందనమాట. ఈ రోడ్ నిండా కూడా వెహికల్సే ఉన్నాయి. ఎందుకంటే ఫుల్ భక్తులైతే చాలామందొచ్చారు. 2 డేస్ హాలిడేస్ వచ్చాయి కదా! రిపబ్లిక్ డే కూడా వచ్చింది కదా! మండే రోజు. సో, చాలామందైతే వచ్చారనమాట. సో, మేమిలా వెళ్తూ ఉంటే ఎదురుగా శివయ్య రథం అయితే వచ్చింది. చూడ్డానికి సూపర్‌గా అనిపిచ్చింది. మొత్తానికైతే టెంపుల్‌కైతే రీచ్ అయిపోయాము. ఇంకా ఎదురుగా శివ పార్వతులు, అమ్మ, అయ్యవార్ల విగ్రహం అయితే కనబడిపోయింది. సో, ఇంకా టెంపుల్‌నైతే నేను చూపించలేకపోయాననమాట. ఎందుకంటే మనం దర్శనానికి వెళ్ళిపోవడం అప్పటికే లేట్ అయింది. క్లోజ్ అయిపోయింది అప్పటికే టెంపులు. సో, మళ్ళీ 4:30 తర్వాత రీఓపెన్ అన్నారు. ఇంకా టికెట్స్ అయితే తీసుకొని క్యూలో అయితే వెళ్ళిపోయినాము. వెళ్ళిపోయిన తర్వాత అయితే దర్శనానికి మాకు చాలా టైమే పట్టింది. సో, దర్శనం అంతా అయిపోయానాక నైట్ ఇంకా మేము 9కి మనకు ఫారెస్ట్ ఏరియా మొత్తం క్లోజ్ కదా! రానివ్వరు కాబట్టి అక్కడే స్టే చేసాము. ఇంకా వస్తూ ఇవన్నీ ఒక ఎర్లీ మార్నింగ్ ఇదంతా ఒక క్యాప్చర్ చేశాననమాట. చూడండి ఎలా పెట్టారో రిపబ్లిక్ డే సందర్భంగా ప్రాజెక్ట్ దగ్గర, శ్రీశైలం ప్రాజెక్ట్ దగ్గర చాలా బాగా అయితే అనిపించింది ఎక్స్‌పీరియన్స్ మాకు. సో, ఇంకా శ్రీశైలం ఇప్పటివరకు ఎవరైనా చూసుండకపోతే మాత్రం ఒక్కసారైతే తప్పకుండా విజిట్ చేయండి. ప్లేస్ అయితే చాలా బావుంటుంది. ఒకసారి వెళ్తే మళ్ళీ వెళ్ళాలనిపించేలాగే ఉందనమాట. సో, ఇది ఈరోజు వీడియో. మీకైతే నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.